హాయ్ అండి. డిఫరెంట్ స్టైల్‌లో వంకాయ కర్రీని చేసేద్దామండి. ఇలా గాని వంకాయ కర్రీ చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. సో, ఇప్పుడు కొన్ని వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి వంకాయలన్నీ కూడా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం, వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, మూత పెట్టుకొని ఈ వంకాయలన్నింటిని కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా ముక్కలన్నీ కూడా మగ్గే విధంగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం, గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదారను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల ఈ కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలండి. అలాగే ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర అయిపోయేంత వరకు కూడా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై